వదలకూడదు వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. నన్నే కొడతారా? అమ్మ జేడి, ప్యాంటు వేసుకుని క్రిమినల్స్ని పరిగెత్తించావు, ఇంటికి చీర కట్టుకొచ్చావు. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు చేస్తున్న పనేంటో తెలియదన్నమాట. రేయ్, ఆ ఇంట్లో ఎవరెవరున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం ఇంట్లోకి వెళ్ళాలి. దారి ఏమైనా ఉందా? ఇంటర్నెట్ వైర్ కట్ చేస్తే టెక్నీషియన్లా వెళ్ళొచ్చు బావా. హో, నువ్వు ఆ పని చేయరా. రాహుల్, నువ్వు వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆ ఇద్దరెవరో కనుక్కొని రారా. సరే మామ. వైఫై రావట్లేదేంటి? అమ్మా కౌశికి, ఎందుకో సడన్గా వైఫై ఆగిపోయిందమ్మా. ఆగిపోయిందా? అవును బాబాయ్, నాకు కూడా సిగ్నల్స్ రావడం లేదు. బిల్లు కూడా లాస్ట్ వీకే పే చేశాం. రెగ్యులర్ సర్వీస్ అని 2 days బ్యాకే వచ్చి మొత్తం చెక్ చేసి వెళ్ళాడుతున్నా. రూటర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఒకసారి చెక్ చేసి వస్తా. వెళ్ళు కదా. వైర్ కట్ చేశారా? రే, ఇందాక లోపలికి వెళ్ళింది జగదాత్రి కేదార్ అంట మామ. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అంట. ఓహో, జగదాత్రి జేడి అయింది, కేదార్ కేడి అయ్యాడు. అందరి ముందు తిరుగుతూ ఎంత పెద్ద గేమ్ ఆడారా. ఇప్పుడు నేనాడతా ఒక భయంకరమైన ఆట. రూటర్లో ఏం ప్రాబ్లం లేదక్క. అవునా? ఇప్పుడే ఆపరేటర్కి కాల్ చేసి ఎవరైనా పంపించమని చెప్తాను. సరే అమ్మా. రేయ్, ఆ టెక్నీషియన్ లోపలికి వెళ్ళకూడదు. వాడి ప్లేస్లో మనం వెళ్తున్నాం. అది చూసుకోండి. సరే బావా. టెక్నీషియన్ని పంపిస్తానన్న రుదిన. సరే. జగదాత్రి అలియాస్ జేడి, ఐ విల్ హంట్ యు డౌన్. జై హింద్ సార్. జై హింద్ జేడి. మినిస్టర్ ఇందాకే ఫోన్ చేశాడు. నువ్వు కేడి అనవసరంగా వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేశారని, మానసికంగా హింసిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా, వారెంట్ లేకుండా ఇంకొకసారి అవినాష్ని గాని వాడి ఫ్రెండ్స్ని గాని టచ్ చేస్తే మీ ఇద్దరి మీద అఫీషియల్గా కంప్లైంట్ చేస్తానని చెప్పాడు. తప్పు జరుగుతుంది సార్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేకపోతున్నాం. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు నా ఒంటి మీదున్న కాకి ఆ ఖద్దర్ కోసమే పనిచేస్తుందేమో అని భయంగా ఉంది. ఆ ముగ్గురు మృగాలు మా ముందే ధైర్యంగా ఆ అమ్మాయిని మానభంగం ఎలా చేశారో, ఎలా హింసించారో, ఆ ఇద్దరిని యాక్సిడెంట్ చేసి ఎందుకు చంపారో గర్వంగా చెప్పారు సార్. వేసుకున్న యూనిఫామ్ కి, చేస్తున్న డ్యూటీకి నేను అన్యాయం చేయలేను సార్. తప్పని తెలిసినా పైనుంచొచ్చిన ప్రెజర్స్కి నేను వాణ్ణి వదిలేయమని చెప్పాను. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాలి జడే. పడేలా చెయ్యాల్సిన బాధ్యత మానదే. రేపు ఆఫీస్కి రండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో డిస్కస్ చేద్దాం. ఓకే సార్.
ఆ ముగ్గురు ఇంకో కుటుంబాన్ని నాశనం చేసేలోపు, ఇంకొకరి ప్రాణాలు తీసేలోపు వాళ్ళని ఆపాలి దాత్రి. ఏ పవర్ని చూసుకుని పొగరుగా మాట్లాడుతున్నారు, దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కొట్టాలి. సుమాకి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. పడేలా చేస్తా. రే, ఆ టెక్నీషియన్ గాని మేనేజ్ చేసావు కదా? 10,000 ఇచ్చి నేను చెప్పినప్పుడు బయట నేను కట్ చేసిన వైర్ని మార్చమని చెప్పాను బావా. వాడిక లోపలికి రాడు. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, ఎవరిని టచ్ చేస్తే జగదాత్రి భయపడే జేడీలా నేను చెప్పినట్టు ఆడుతుందో కనిపెట్టాలి. పదండి. ఎవరు మీరు? వైఫై రావడం లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, చూడ్డానికి వచ్చాము. అయినా ముగ్గురు వచ్చారేంటి? వీడు రూటర్ చూస్తాడు మేడం, నేను వైరింగ్ చెక్ చేస్తా. వీడు నెట్ స్పీడ్ చెక్ చేస్తాడు. సరిపోయి ఉండారు. పోయి పని చూసుకోండి. పైకెళ్ళి వైరింగ్ చెక్ చేస్తాను మేడం. అలాగే. పోండి. మేడం రూటర్ ఎక్కడుంది? అక్కడుంది. ఓకే మేడం. ఫ్యామిలీ అంతా హాల్లోనే ఉన్నట్టున్నారు బావా. అందరూ ఓకే గాని కౌశికి మాత్రం కత్తిలా ఉందిరా. దీన్ని టీవీలో చూసినప్పుడే డాడ్కి చెప్పాను మీటింగ్ అరేంజ్ చేయమని. పేరు ఉంది, పౌరుందని నన్ను ఆపేశాడు. ఇటే చూస్తుంది, పదరా. ఎవరు మీరు? వైఫై టెక్నీషియన్స్ మీ మేడం. కంప్లైంట్ ఇచ్చి 30 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వచ్చారేంటి? అది వజ్రపాటి ఇంటి నుంచి కంప్లైంట్ వస్తే వెంటనే రాకుండా ఎలా ఉంటాం మేడం? సరే మేడం, మేము వెళ్ళి పని చూసుకుంటాం. రారా. వాళ్ళ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా దాత్రి? అవును, బాగా తెలిసిన వాయిస్లో ఉంది. రెగ్యులర్గా వచ్చే టెక్నీషియన్ కూడా కాదు. అవును, వెళ్ళి ఒకసారి అక్కతో మాట్లాడదాం. ఆ, అమ్మయ్యా, తప్పించుకున్నాం. రే బావా, జస్ట్ మిస్. లేదంటే ఆ పోలీస్కి దొరికిపోయే వాళ్ళం. నేరుగా ఇంటికి వచ్చామని పిచ్చ కొట్టుడు కొట్టేది. అరే పిచ్చోడా, ఇంట్లో ఉండేది జేడి కాదు, జగదాత్రి. కొట్టదు, కొట్టలేదు కూడా. రారా నువ్వు. వావ్, ఎవర్రా ఈ ఫిగరు? ఏమరా, తర్వాత కనుక్కున్నా కానీ పద వెళ్దాం. చెయ్యి ఆగ్రా. ఇంత అందాన్ని నా ఫోన్లో బంధించకపోతే ఎలా? చూసింది, పదరా వెళ్ళిపోదాం. పదా.